నమస్కారం. సిక్కల హృదయ స్పందనకి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. స్వయం సహాయక సంఘాల మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్ ఆకాంక్షించారు. మున్సిపల్ గ్రౌండ్లో జనవరి 6 నుండి 11 వరకు కొనసాగనున్న సిక్కోలు డ్వాక్రా బజార్ 2025 ప్రారంభోత్సవ కార్యక్రమానికి సోమవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళైన డొక్క సీతమ్మ పేరున మధ్యాహ్నం భోజన పథకం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మహిళలు వారి కాళ్లపై నిలబడి ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మహిళా స్వయం సహాయక సంఘాలను అప్పట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విజన్ 2047 నాటికి ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. ఇంటికో సాఫ్ట్వేర్ ఇంజనీర్ వలె ఇంటికో పారిశ్రామికవేత్తలుగా మహిళలు ఎదగాలన్నారు. జిల్లాలో 45,000 స్వయం సహాయక సంఘాల గ్రూపుల్లో 5 లక్షల మంది మహిళలు ఉన్నట్లు చెప్పారు. వ్యవసాయ పనిముట్లు, డ్రోన్లు ఇస్తామన్నారు. ఈ సందర్భంగా ఆయన మహిళలకు ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ జిల్లాలో 92,000 మందికి పైచీలకు లక్షలాధిపతిగా చేస్తాం. అంతేకాకుండా ఇప్పుడు ఏదైతే ఈ డ్వాక్రా బజార్ ద్వారా, ఈ డ్వాక్రా సంఘాల ద్వారా జిల్లాలో ఎన్నో రకాల మన జిల్లా సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా బట్టలు కానీ, అలాగే చేతి వృత్తిదారులు తయారు చేసే వస్తువులు కానీ, అలాగే తినుబండరాలు కానీ, పంటలు పండించే పంటలు కానీ, అలాగే ఇవన్నీ కూడా ఆన్లైన్ మార్కెటింగ్ చేయడానికి కోసం మై స్టోర్ ద్వారా ఆన్లైన్ మార్కెటింగ్ చేసే ఫెసిలిటీస్ కూడా కల్పించడం జరిగింది. రేపు రాబోయే నెల రోజుల్లో ప్రతి కాన్స్టిట్యున్సీకి 100 కోట్ల రూపాయలతో రుణాలు మంజూరు చేయడానికి బ్యాంకు వారితో ఒప్పందాలు కూడా సిద్ధం చేసుకున్నాం. ఓన్లీ శ్రీకాకుళం నియోజకవర్గంలోనే 2 మండలాల్లో కలిపి 100 కోట్ల రుణాలు త్వరలోనే ఇవ్వబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు ఇక్కడ ఈ గ్రౌండ్లో గతంలో 1.5 crore 5 రోజుల్లో వీళ్ళు మార్కెటింగ్ చేశారు. ఈ 5 రోజుల్లో 2 కోట్లు దాటి మార్కెటింగ్ చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. అలాగే రేపు ఏదైతే మన అరసవల్లి పండుగ రాష్ట్ర పండుగగా రథసప్తమి చేశామో ఆ 3 రోజుల ఉత్సవాల్లో కూడా ఈ డ్వాక్రా బజార్ని ఒక స్టాల్స్ ఏర్పాటు చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం అయింది. అప్పుడు కూడా ప్రపంచవ్యాప్తంగా వచ్చే భక్తులందరూ కూడా మన శ్రీకాకుళంలో తయారయ్యే డ్వాక్రా సంఘాల ద్వారా తయారయ్యే ప్రొడక్షన్ అందిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, వ్యవసాయ పనిముట్లు కానీ, అలాగే ఈవెన్ వ్యవసాయ ఎరువులు పంట పొలాల్లో పిచికారీ చేయడానికి డ్రోన్ ఆపరేటర్స్ను కూడా డ్వాక్రా సంఘాలకే ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చి 10 లక్షల రూపాయల డ్రోన్ని 2 లక్షలకు ఇచ్చి 8 లక్షల సబ్సిడీ ఇచ్చి వాళ్ళకే ట్రైనింగ్ ఇచ్చి తయారు చేయడానికి కూడా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. ఇది మొదటి నుండి కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మహిళా పక్షపాతి, అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు కూడా డొక్కా సీతమ్మ గారిని మధ్యాహ్న భోజన పథకం కూడా ఆవిడ పేరు పెట్టడం జరిగింది. ఆయన ప్రోత్బలంతో ఎన్డీఏ ప్రభుత్వం మహిళలకు ప్రాధాన్యతనిస్తుంది. గౌరవ ప్రధానమంత్రి గారు కూడా ఈ లక్షాధిపతులను చేయమని ఆయన కూడా మనకి అక్కడి నుండి చాలా మనకి ప్రోత్బలం కేంద్రం నుండి కూడా ఉంది కనుక తప్పకుండా ఇది సాధించి తీరుతామని సందర్భంగా తెలియజేసుకుంటూ, సుడా అధ్యక్షులు కొరిగాన రవికుమార్ మాట్లాడుతూ సమాజం అభివృద్ధి చెందాలంటే స్త్రీ శక్తి అభివృద్ధి చెందాలన్నారు. డిఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్ మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం మహిళలు కోటీశ్వరులు కావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సిక్కల్ డ్వాక్రా బజార్ను ఆయన ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో వంశధార ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ రవీంద్ర, వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు, స్వయం సహాయక సంఘాల మహిళలు తదితరులు పాల్గొన్నారు. మీకోసం కార్యక్రమానికి వచ్చే అర్జీలు పరిష్కారానికి అధికారులంతా అత్యధిక ప్రాధాన్యతనివ్వాలని, అర్జీదారుల సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్ అధికారులకు ఆదేశించారు. సోమవారం ఉదయం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్ అధ్యక్షతన జరిగింది. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్ తో పాటు జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, జిల్లా పరిషత్ సీఈఓ శ్రీధర్ రాజుతో కలిసి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి విజ్ఞప్తులను స్వీకరించారు. అర్జీలను సంబంధిత అధికారుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, రెవెన్యూ, పౌర సరఫరాల సేవలు, పేదలందరికీ ఇళ్ల పథకం కింద పట్టాల పంపిణీ, ఇళ్ల మంజూరు, పెన్షన్లు, సర్వే, ఉపాధి అవకాశాలు, భూ వివాదాలు తదితరాలకు సంబంధించిన అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ వారికి 84 అర్జీలను సమర్పించారు.
జిల్లాలో మారుమూల ప్రాంతాల నుండి తమ సమస్యలు విన్నవించుకోవడానికి వస్తున్న దరఖాస్తుదారుల సౌకర్యార్థం జిల్లా పరిషత్ సమావేశంద్రం ఆవరణలో టెంటు, కుర్చీలు, త్రాగునీరు ఏర్పాటు చేయడమే కాకుండా వారికి అల్పాహారం, టీ అందించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో డిపిఓ కె భారతి సౌజన్య, జిల్లా ఉద్యాన అధికారి ఆర్వి ప్రసాదరావు, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి అనురాధ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ టివి మురళీకృష్ణ, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శాంతిశ్రీ, డ్వామా పీడి బి సుధాకర్ రావు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ నెల 8వ తారీఖున జరగాల్సిన పోలీస్ కానిస్టేబుల్కు సంబంధించి దేహదారుడి పరీక్షలు జనవరి 11వ తేదీ శనివారంకు వాయిదా వేస్తున్నట్లు శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ రిక్రూట్మెంట్ బోర్డు వారి షెడ్యూల్ అనుసరించి శ్రీకాకుళం జిల్లాలో జనవరి 8వ తేదీన జరగనున్న పోలీస్ కానిస్టేబుల్ దేహదారుడి పరీక్షలు వైకుంఠ ఏకాదశి శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా జనవరి 11వ తేదీ శనివారంకు పోలీస్ కానిస్టేబుల్ దేహదారుడి పరీక్షలు వాయిదా వేయడం జరిగిందని, జనవరి 8వ తేదీన హాజరు కావాల్సిన అభ్యర్థులు జనవరి 11వ తేదీన హాజరు కావాలని జిల్లా ఎస్పీ తెలియజేశారు. నోటిఫికేషన్ షెడ్యూల్ మేరకు జనవరి 8వ తేదీ మినహా మిగిలిన తేదీల్లో ఎటువంటి మార్పులు లేవని, దేహదారుడి పరీక్షలు యథావిధిగా జరుగుతాయని ఎస్పీ స్పష్టం చేశారు. కావున అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించి కాల్ లెటర్లో తెలిపిన నిర్దేశించిన తేదీలు సమయానికి హాజరు కాగలరని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ అనంతరం భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ల తుది జాబితాను జిల్లా ఎన్నికల అధికారి వారి తరపున జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు ఈరోజు ప్రకటించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఈ మేరకు విలేకరుల సమావేశంలో వివరాలను ఆయన వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా జనవరి 5వ తేదీ నాటికి 18,89,065 మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నట్లు చెప్పారు. 9,31,640 మంది పురుష ఓటర్లు, 9,48,299 మంది మహిళా ఓటర్లు, 126 మంది ఇతరులు ఉన్నట్లు వివరించారు. 2025లో 18 నుంచి 19 వయసు గల యువత 19,315 మంది ఎలక్ట్రాల్స్గా నమోదు చేసుకున్నట్లు, 80 ఏళ్లు దాటిన వారు 31,609 మంది ఉన్నారని పేర్కొన్నారు. ఎప్పటిలాగే జిల్లాలో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధిక సంఖ్యలో ఉండడం విశేషమని వెంకటేశ్వరరావు అన్నారు. 6/1/25 నాటికి ఆల్ ఈఆర్ఓస్ 8 కాన్స్టిట్యున్సీలకు సంబంధించి మొత్తం ఓటర్లు నమోదు అలాగే తొలగింపులు చేసిన తర్వాత క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్స్ ఏమన్నా ఉంటే కాల్ఫర్ చేసి చట్టిన టైం ఇచ్చిన తర్వాత ఈరోజు పబ్లికేషన్ చేసినటువంటి వివరాలు మీ అందరి ముందు ఉంచుతున్నాం. కాన్స్టిట్యున్సీ వైజ్ టోటల్ ఎలక్టర్స్ ఇన్ ది ఫైనల్ ఎలక్టర్ రోల్ ఈజ్ యాజ్ ఫాలోస్. మనకి ఇచ్చాపురం కాన్స్టిట్యున్సీలో టోటల్ ఓటర్స్ 2,69,578 మంది. అలాగే పలాసలో టోటల్ ఓటర్స్ 2,19,931. టెక్కల కాన్స్టిట్యున్సీలో 2,36,681. పాతపట్నం కాన్స్టిట్యున్సీలో 2,25,690. శ్రీకాకుళం కాన్స్టిట్యున్సీలో 2,73,924. ఆమ్దాల్ వలస కాన్స్టిట్యున్సీలో 1,93,719. హెచ్ఎల్ కాన్స్టిట్యున్సీలో 2,43,371. నర్సన్పేట కాన్స్టిట్యున్సీలో 2,15,171 మంది నమోదు కావడం జరిగింది ఆఫ్టర్ ప్యూరిఫికేషన్ తర్వాత. ఇది మనకు టోటల్గా మన జిల్లా తీసుకున్నట్లయితే మేలు 9,30,640 మంది, ఫిమేల్ ఓటర్స్ 9,48,299, థర్డ్ జెండర్ 126. టోటల్ ఓటర్స్ తీసుకున్నట్లయితే 18,80,065 మంది టోటల్ ఓటర్స్ ఉన్నారు. ఇందులో సెక్స్ రేషియో తీసుకున్నట్టు స్త్రీ పురుష నిష్పత్తి 10-18 ఉంది. ఈ విధంగా మనకి అదేవిధంగా ఈ డీటెయిల్స్ ఆఫ్ దీనికి టోటల్ ఓటర్స్లో మనకి ఈ ప్యూరిఫికేషన్ ఫైనల్ పబ్లికేషన్ తర్వాత టోటల్ అసెంబ్లీ వైజ్ ఎన్ఆర్ఐ ఎలక్టర్స్ మనకి టోటల్గా 80 మంది ఉన్నారు. అలాగే డీటెయిల్స్ ఆఫ్ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఓటర్స్ 18-19 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వారు, అలాగే 80+ ఉన్నవారు వాటిని కూడా ఎన్యూమరేట్ చేయడం జరిగింది. దీంట్లో 18-19 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వారు 19,315 మంది ఉంటే 80+ ఉన్నవారు 31,609 మంది ఉన్నారు. టోటల్ పీడబ్ల్యూ ఎలక్టర్స్ 21,534 మంది ఉన్నారు.
కార్గో ఎయిర్పోర్ట్ బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా దశల వారీగా ఉద్యమాలను ఉధృతం చేస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిపిఐ కార్యదర్శి చాపర వేణులు హెచ్చరించారు. కార్గో ఎయిర్పోర్ట్ బలవంతపు భూసేకరణ ప్రతిపాదన పత్రాలను భోగి మంటల్లో వేసి దగ్ధం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే జనవరి 23వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన దీక్ష చేపడతామని తెలిపారు. స్థానిక పలాస ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి ఆర్టీఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి వామపక్షాలు పోరాట కమిటీ ఆధ్వర్యంలో బలవంత భూసేకరణకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తరతరాలుగా జీవనం సాగిస్తున్న ప్రజల ఆస్తులను బలవంతంగా కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టి ప్రజలను నిరాశలను చేయడం అభివృద్ధి ఎలా అవుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును వారు ప్రశ్నించారు. కార్పొరేట్ కంపెనీల పక్షమా లేదా ప్రజల పక్షమా, ప్రజలకు సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. అభివృద్ధి ముసుగులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సముద్ర తీర ప్రాంతాన్ని కార్పొరేట్ల కంపెనీలకి కట్టబెట్టడానికి పూనుకుంటున్నాయని వారు విమర్శించారు. కార్యక్రమంలో వామపక్ష నాయకులు, పోరాట కమిటీ నాయకులు, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె మోహన్ రావు, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యులు వంకల మాధవరావు, శేఖర్, గుంటు జోగురాజు తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖ పర్యటనను విజయవంతం చేద్దామని పార్టీ కేడర్కు, అధికారులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. ఈ నెల 8వ తేదీన విశాఖపట్నంకు ప్రధాని రానున్న నేపథ్యంలో సహచర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి విశాఖ సర్క్యూట్ హౌస్ లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహిరంగ సభ చరిత్రలో నిలిచిపోయే విధంగా చేద్దామన్నారు. ఉత్తరాంధ్ర వైభవాన్ని చాటి చెప్పే విధంగా ఉండాలని అన్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు అందరి సహకారంతో మోదీ పర్యటన విజయవంతం చేద్దామని అన్నారు. కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, స్థానిక నేతలు పాల్గొన్నారు. పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ప్రక్రియలో భాగంగా సోమవారం పురుష అభ్యర్థులు 220 మంది దేహదారుడి పరీక్షలో అర్హత సాధించారని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ రిక్రూట్మెంట్ బోర్డు పోలీస్ కానిస్టేబుల్ నియామక ప్రక్రియలో భాగంగా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన పురుష అభ్యర్థులకు పిఎంటీ, పీఈటీ పరీక్షలు హెచ్ఆర్ల ఆర్మ్ రిజర్వ్ పోలీస్ మైదానంలో దేహదారుడి పరీక్షల నిర్వహణ క్రమంలో అభ్యర్థుల ధృవీకరణ పత్రాల పరిశీలన, బయోమెట్రిక్, ఇతర సాంకేతిక పరిజ్ఞానం పరికరాలతో పకడ్బందీగా జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో నిర్వహించారు. సోమవారం 631 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 364 మంది అభ్యర్థులు దేహదారుడి పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 220 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. వీరందరికీ శనివారం ఉదయానికి ప్రణాళికాబద్ధంగా సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ తర్వాత ఎత్తు, ఛాతీ కొలత, 1600 మీటర్ల పరుగు, 100 మీటర్ల పరుగు, లాంగ్ జంప్ పరీక్షలు సకాలంలో పకడ్బందీగా దేహదారుడి పరీక్షల నిర్వహణ పూర్తి జరిగింది. పురుష అభ్యర్థులు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు సూచనల మేరకు జనవరి 7వ తేదీ మంగళవారం ఉదయం యథావిధిగా కాల్ లెటర్లో తెలిపిన అన్ని ధృవీకరణ పత్రాలతో పాటు గెజెటెడ్ అధికారితో అటెస్టెడ్ చేయించిన ఒక సెట్ జిరాక్స్ కాపీలతో హాజరు కావాలని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి సూచించారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ అన్నారు. గార మండలంలోని వమరవెల్లి పంచాయతీ గొర్రెలవానిపేటలో సోమవారం కమ్యూనిటీ భవనం రోడ్లకు ఎమ్మెల్యే శంకర్ ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం సమాంతరంగా అందిస్తున్నట్లు చెప్పారు. ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని, నియోజకవర్గంలో అన్ని విధాల అభివృద్ధి చేయడం లక్ష్యమని పేర్కొన్నారు. ఇటీవల గ్రామాల్లో నిర్వహించిన పల్లె పండుగ, ప్రజా దర్బార్ కార్యక్రమాల్లో ప్రజల నుంచి రోడ్లు కావాలని వినతులు ఎక్కువగా అందాయన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని ఎమ్మెల్యే శంకర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో గార మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బాలల హక్కుల పరిరక్షణకు 100% భరోసాగా నిలవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. నూతనంగా చైల్డ్ రైట్స్ అవేర్నెస్ ఫోరం పేరిట ప్రభుత్వ రిజిస్ట్రేషన్ లాంఛనాలు పూర్తి చేసుకున్న ఈ సంస్థ ప్రతినిధులు సోమవారం ఉదయం ఆమదాల వలసలోని ఆయన స్వగృహంలో ఆయన చేతుల మీదుగా రిబ్బన్ కత్తిరించి సంస్థ పేరు, లోగో ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో తమ్మినేని సీతారాం మాట్లాడుతూ బాలలపై రాష్ట్రంలో నిత్యం వెలుగులోకి వస్తున్న దాడులు, దండనలు, ఉల్లంఘనలు, లైంగిక కార్యకలాపాలను గమనిస్తే మరిన్ని నూతన బాలల హక్కులు, వారి సంక్షేమానికి పోరాటాలు చేసేందుకు చైల్డ్ రైట్స్ అవేర్నెస్ ఫోరం లాంటి సంస్థలు ముందుకొచ్చి పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
చైల్డ్ రైట్స్ అవేర్నెస్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షురాలు జి ధనలక్ష్మి మాట్లాడుతూ తమ సంస్థ రాష్ట్రంలోని ఏ బాలల హక్కుల సంఘానికి పోటీ కాదని బాలల హక్కులు వారి సంక్షేమంపై పోరాటాలే కీలకంగా పనిచేస్తామని తెలిపారు. కార్యక్రమంలో యువ నాయకుడు తమ్మినేని చిరంజీవి నాగ్, కిల్లి సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు కొండు సీతారాం, లక్ష్మణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణ పరిష్కార కార్యక్రమంలో 42 ఫిర్యాదులు అందినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలోను జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు శ్రీకాకుళం పట్టణ డీఎస్పీ సిహెచ్ వివేకానంద ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజా ఫిర్యాదులను స్వీకరించి చట్ట పరిధిలో పరిష్కరించాలని పోలీస్ అధికారులను డీఎస్పీ సూచించారు. ప్రజల నుంచి 42 ఫిర్యాదులు స్వీకరించి వారితో ముఖాముఖి మాట్లాడి ఫిర్యాదుదారుల సమస్యలను తెలుసుకుని పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. ఫిర్యాదుదారుల అర్జీలు, వారి వివరాలు సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ కాల్స్ ద్వారా తక్షణమే తెలియపరిచి చట్ట ప్రకారం చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల పట్ల అత్యంత ప్రాధాన్యత ఇస్తూ నిర్లక్ష్యం వహించకుండా త్వరితగతిన పరిష్కారం చూపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ స్వయంగా అర్జీదారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఆయా ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను నిర్ణీత సమయంలో జిల్లా పోలీస్ కార్యాలయానికి నివేదిక రూపంలో పంపించాలన్నారు. జిల్లా పరిషత్ ఎదురుగా ఉన్న సత్యసాయి భజన మండలి ఆధ్వర్యాన గ్రీవెన్స్ కు వచ్చే అర్జీదారులకు ఈరోజు పులిహోర పొట్లాలను మందిర కన్వీనర్ బెహరా భాస్కర్ రావు సూచనలతో సత్యసాయి భక్తులు అందజేశారు. దూర బారాల నుంచి విచ్చేసిన అర్జీదారులకు సత్యసాయి భక్తులు జిల్లా పరిషత్ సమావేశ మందిర ప్రాంగణంలో పులిహోర పొట్లాలను, వాటర్ ప్యాకెట్లను అందజేస్తూ అన్నం పరబ్రహ్మ స్వరూపమని, అన్నాన్ని ఎవరు వృధా చేయవద్దని సాయి భక్తులు పిలుపునిచ్చారు. ప్రతి సోమవారం గ్రీవెన్స్కి వచ్చే అర్జీదారులకు పులిహోర పొట్లాలను ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో సేవాదళ సభ్యులు వి సతీష్ కుమార్ తదితరులు ఉన్నారు. వేప, పసుపు ఈ రెండింటితో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్య మహాభాగ్యంలో తెలుసుకుందాం. వేప ఆకులు, పసుపును తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ రెండింటిని కలిపి ప్రతిరోజు తీసుకుంటే సాధారణ ఫ్లూ నుంచి తీవ్రమైన వ్యాధుల వరకు అన్ని సమస్యల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. వేప, పసుపు, నీటితో ప్రయోజనాలంటూ ఇక్కడ తెలుసుకుందాం. వేప, పసుపులో ఉండే ఔషధ గుణాలు మనల్ని బ్యాక్టీరియా, ఫంగస్ వల్ల ఎన్నో వ్యాధుల నుంచి కాపాడతాయి. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు బ్యాక్టీరియా, ఫంగస్తో పోరాడి మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. వాతావరణంలో మార్పుల వల్ల జలుబు, దగ్గు, ముక్కు దిబ్బడ వంటి సమస్యలు సర్వసాధారణం. అలాంటి పరిస్థితుల్లో వేప, పసుపు చక్కగా పనిచేస్తాయి. వైరల్ ఫ్లూతో ఇవి చాలా ప్రభావవంతంగా పోరాడతాయి. పసుపులో ఉండే యాంటీవైరల్ గుణాలు వైరల్ ఫ్లూ నుంచి త్వరగా బయటపడేందుకు సహాయపడతాయి. వేప, పసుపులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఈ రెండు పదార్థాలను కలిపి తీసుకోవడం ద్వారా మన శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. వేప, పసుపు తీసుకోవడం వల్ల చర్మంలోని మృత కణాలు తగ్గుతాయి. అంతేకాకుండా శరీరాన్ని డీటాక్సిఫై చేయడం ద్వారా మన బాడీలోని మలినాలను బయటకు తొలగిస్తాయి. దీనివల్ల ఆరోగ్యంతో పాటు చర్మం కూడా అందంగా తయారవుతుంది. చర్మం బిగుతుగా మారడం వల్ల మరింత యవ్వనంగా కనిపిస్తారు. ఒక గ్లాసులో గోరువెచ్చని నీటిని తీసుకోవాలి. 5-6 వేపాకులు మెత్తగా నూరి ఆ ముద్దను నీటిలో వేయాలి. ఆ తర్వాత చిటికెడు పసుపు కూడా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో తాగాలి. ఇలా చేస్తే కొన్ని రోజుల్లోనే మీ శరీరంలో మార్పులు కనిపిస్తాయి. అనారోగ్య సమస్యలు తగ్గడంతో పాటు చర్మం కాంతివంతం అవుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. 5 సంవత్సరాలకు ఒకసారి నమ్మించువాడు రాజకీయ నాయకుడు, జీవితకాలం నమ్మించువాడు గురువు, తరతరాలు నమ్మించువాడు దేవుడు, ఏదీ నమ్మనివాడు పరమాత్మ సత్యమును మాత్రమే విశ్వసించి అనుభవం చెందువాడు ఋషి. బాధలు శత్రువులను ఏకం చేస్తాయి, కష్టాలు మనుషులను ఐక్యం చేస్తాయి. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీ మాటే మా బాట.